సింగ్ నగర్ లో వరద బాధితుల ఆర్తనాదాలు అన్ని ఇన్ని కావు. సింగ్ నగర్, పాయికరాపురం, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచం చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో లోనికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఒడ్డుకు చేరవేస్తున్నారు. వేలాది మంది నడుచుకుంటూ విజయవాడ నగరంలోకి కట్టుబట్టలతో వస్తున్నారు. బుడిమేరు ముంపు ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ సింగ్ నగర్ నుంచి అందిస్తారు. విజయవాడ మహానగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం వారందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్, సింగ్ నగర్ లోపల ఉన్నటువంటి ఇంకా అనేక కాలనీలన్నీ కూడా ప్రధాన రహదారిపై దాదాపు మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు ఉండడంతో వారందరూ కూడా ఆ ట్రాక్టర్ల ద్వారా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నటువంటి కాలనీ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా విజయవాడ నగరంలో మునిగిపోయాయి. దాదాపు విజయవాడ నగరంలో 40% వరకు కూడా సిటీ అంతా ఈరోజు నేట ముంపులో ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని అంతటికీ బుడమేరు ముంపు ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. మరి బయటకు వచ్చినటువంటి వారందరూ తలో దిక్కు వెళ్తున్నారు, తలో చోట తలదాచుకునేందుకు వెళ్తున్నారు. ఇక్కడ స్థానికులందరూ కూడా ప్రాణాలతో బయటకు వచ్చిన వారందరూ కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ నివాసం ఉంటూ ఉంటారు? ఎలా ఉంది మీ కాలనీలో? మాది LIG 1 అండి, వడ కాలనీ. మొత్తం మునిగిపోయిందండి, ఇల్లు మొత్తం మునిగిపోయింది. పాములు కూడా వచ్చేసిన పరిస్థితి. మరి ఎవరు మరి చంటి పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడ్డాము. పాలు లేవు, నీళ్ళు లేవు, మరి తినడానికి భోజనం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. మాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అక్కడి నుంచి ఎటో గట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో బయటికి రావడం జరిగింది. మరి ఎంత లోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. మధ్యలో టాటర్ లిఫ్ట్ ఇచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. మాలాంటి వాళ్ళు, ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. ముసలోళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, చంటి పిల్లలు ఏంటి, ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఆ పైన టాప్ మీద కూర్చొని ఆ డేరాలు దించుకొని ఆ వర్షంలోనే మొన్న ఫస్ట్ రోజునైతే నిన్న పొద్దున ఒక మనిషి పడిపోయాడు, కింద పడిపోయి 10 నిమిషాల్లో చనిపోయాడు. మరి ఆ మనిషిని కూడా తీసుకురాలేని పరిస్థితి. ఆ షాపులో చుట్టుకొని తీసుకొని వెళ్ళారు. చాలా దయానీయంగా ఉంది పరిస్థితి. మరి ఎప్పటి నుంచి ఇలా ఉంది? ప్రభుత్వ సహాయక చర్యలు ఏమైనా అందాయా? నిన్న 8:30 కానించి స్టార్ట్ అయింది సార్. నిన్న 8:30కి చిన్నగా రావడం జరిగింది. 9:30 కల్లా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఆ తర్వాత మాకు ఏ సహాయ సహకారాలు ఇంత మటుకైతే అందలేదు. ఇందాక మాట వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్లు ఇసిరేసి వెళ్ళిపోయారు అంతే. ఎవరికి ఏ పులిహార కానీ భోజనం కానీ ఏమీ అందలేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వృద్ధులు ఉన్నారు, లేదంటే హాస్పిటల్కి అవసరమైనటువంటి వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వృద్ధులు ఉన్నారండి, వాళ్ళకి హాస్పిటల్ అయితే ఏది లేని పరిస్థితి, వాళ్ళని తీసుకెళ్ళలేని పరిస్థితి. ఒక మనిషిని తీసుకెళ్లాలంటే ఒక మనిషి వెళ్ళలేని పరిస్థితి మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితిలో ఒక ముసలిని తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కింద ఫ్లోర్ నుంచి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, వృద్ధుల పరిస్థితి. మహిళలు ఇంకా లోపల ఎలా ఉందమ్మా పరిస్థితి? మీ ఇల్లు ఎలా ఉంది? మాది అంతా మునిగిపోయిందండి. చాలా దారుణంగా ఉంది. లోపల నుంచి బయటకు ఎలా వచ్చారు? బయటికి బాగా మునిగిపోయి అలాగే వచ్చాం. ఈదుకుండా చాలా మంది అలాగే ఉంది. తినడానికి తినలేదు నిన్న నుంచి వాళ్ళు. మహిళలు, చిన్నపిల్లలతో కూడా వచ్చారు. చూస్తున్నాము అంటే ఒక మృతదేహాన్ని కూడా వారు తీసుకువెళ్ళడానికి, బయటికి రావడానికి పరిస్థితి ఎంత దయనీయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి దుస్థితి ఈ విధంగా లోపల ఉన్నటువంటి LIG కాలనీలో ఉంది. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, లోపల పిల్లలు ఇంకా ఎంతో మంది మహిళలు ఉన్నారా? ఎంతమంది ఉంటారు లోపల? ఇంకా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంకా 2 నెలల పసిపిల్లడు ఉన్నాడు అక్కడ. అసలు వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. కరెంట్ కూడా లేదు పాపం. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. భోజన సౌకర్యాలు ఏమి అందలేదు, అసలు ఏం అందలేదు. వాటర్ ప్యాకెట్ కూడా రాలేదు. అసలు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాలేదు. లోపల ఉన్న వారిని తరలించేందుకు కూడా చాలా మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మొత్తం కంట్రీకి మొత్తం మునిగిపోయింది సార్. మా బాబును, మా కోళ్ళు మొత్తం అక్కడ ఇరక్కపోయారు. వాళ్ళు రాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. వాళ్ళ కోసం పోదామంటే ఇంత లోతు వచ్చేస్తుంది. వాళ్ళని కాపాడమని మేము యూజ్ చేస్తున్నాం. లోపల వాళ్ళ నుంచి ఫోన్ సమాచారం ఏమన్నా వస్తుంది? ఏం లేదు సార్, ఫోన్లు ఏమి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం స్విచ్ ఆఫ్ ఉంది. కానీ వాళ్ళని తీసుకొద్దామంటే పోవటానికి కూడా మనకి ప్లీజ్ లేదు. వాళ్ళు ఎట్లుండారో అని కూడా ఫోన్ ప్లీజ్ లేదు. లోపల ఎంతమంది ఉంటారు? ఎలా ఉంది పరిస్థితి? అన్న అసలు పరిస్థితి బాగాలేదన్న. లోపల మా వాండర్లు అందరూ అక్కడే ఉన్నారు. మేము దానికోసం ఫోన్లు చేస్తుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్. వాళ్ళు తిన్నారో లేదో తెలియదు, ఏం తెలియదు మాకు. అది వెళ్దామంటే ఇక్కడ నీళ్ళు అంటున్నారు. అది లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఎంతో మంది మహిళలు, చిన్నారులు ఉంటే వారి కుటుంబ సభ్యులు వారి క్షేమ సమాచారం తెలియక ఈరోజు ఆందోళనలు చెందుతూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. జాతీయ రహదారి పైన, మనం నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ కూడా నీరు ప్రవహిస్తోంది. నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువ ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ నీటి మట్టం అనేది కూడా పెరుగుతూ పీకల లోతు నీరు వరకు కూడా రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లోపల ఇల్లు అయితే ఒక స్లాబ్ వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా
కూడా లోపల వారిని రక్షించుకునేందుకు, వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వ సహాయక చర్యలు వేగవంతం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. లోపల ఉన్న వారందరినీ తక్షణమే బయటకు తీసుకురావాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. భారీ వర్షాలకు తోడు ఏరులు ఊర్ల మీద విరుచుకుపడడంతో ప్రధానంగా విజయవాడ మహానగరం మహాసముద్రంలా మారింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా విజయవాడలో ఉన్నటువంటి 80% కాలనీలు, వీధులు అన్నీ కూడా ప్రధాన రహదారులు సైతం జలదిగ్బంధంలో చిక్కుకొని జలమయమయ్యాయి. దాదాపు 3 నుంచి 7 అడుగుల మేర నీరు రహదారులపైనే అనేక ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. కేవలం అటు గవర్నర్పేట కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని 1 టౌన్లో కొన్ని ప్రాంతాలు, 2 టౌన్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే మినహాయించి దాదాపు 80% నీట ముంపుకు గురైపోయింది. అటు గన్నవరం నుంచి మొదలుకొని రాయనపాడు వరకు ఉన్నటువంటి విజయవాడ సిటీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ముంపుకు గురి కావడంతో దాదాపు 7 లక్షల మంది జనాలు కూడా ఈ వరదల వల్ల చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి సహాయక చర్యలు అంతంత మాత్రంగానే అందుతున్నటువంటి ఆవేదన కూడా వారి నుంచి వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోని కాలనీలన్నీ కూడా నీట ముంపుకు గురయ్యాయి. విజయవాడ చుట్టూరా ఉన్నటువంటి కాలనీల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేదు. మనం చూస్తున్నాం కుమ్మరపాలెం, ఇది ఆ మైలవరం వెళ్ళేటువంటి మార్గంలో కూడా కుమ్మరపాలెం ఉంది. ఆ కుమ్మరపాలెం మొత్తం అంతా కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి సింగ్ నగర్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఐజీ కాలనీ ఉంది, అలాగే అక్కడ కబేళా ప్రాంతం ఉంది. ఈ విధంగా ప్రకాష్ నగర్ కానీ విద్యాధరపురం కానీ అన్నీ కూడా పూర్తిగా నీట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూసినటువంటి ప్రాంతాల్లో ఒక్కరు కూడా ఇంట్లో నివాసం లేరు. అందరూ కూడా ప్రాణాలు అరచేత పట్టుకొని తమ ఇల్లు వదిలి, తమ సామాన్లు వదిలి కట్టుబట్టలతో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఈ విజయవాడ మహానగరంలో ఏర్పడింది. విజయవాడలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద తగ్గాలంటే ఇంకా 2-3 రోజుల పాటు కూడా సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసిన అపార్ట్మెంట్లు వరకు మాత్రం కొంచెం సేఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. సెల్లార్లలో కానీ లేదంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు వెళ్ళింది. అదే పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు ఉండేటువంటి ఇండివిజువల్ హౌసెస్ అయితే కనుక దాదాపు స్లాబులు కూడా మునిగిపోయినటువంటి దుస్థితి ఇంకా లోపలికి వెళ్తే కూడా కనిపిస్తుంది. మనం కేవలం జాతీయ రహదారికి సమీప ప్రాంతంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా లేదు. కేవలం పడవల ద్వారా లేదంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది.